హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదాని. నేనైతే ఈరోజు నిమ్మకాయ పులిహోర చేసి ఇచ్చేసాను పిల్లలకి. చాలా లేట్ అయిపోతుందని చెప్పి నేను ఇలా చేశానండి. అయితే చాలా బాగుంటుంది. దీని టేస్ట్ మీరు చేయకపోతే మాత్రము చాలా మిస్ అయిపోతారు. నా స్టైల్లో నేను ఎలా చేసుకున్నానో, పిల్లలకు నచ్చేటట్లు ఎలా పంపించానో ఒక్కసారి నా పద్ధతిలో చూసేస్తారా? నేను ముందుగా పులిహోర ప్యాకెట్ 10 రూపీస్ తీసుకొని ఇలా ఒక కప్లో పెట్టుకుంటున్నాను. ఏ బ్రాండ్ అయినా తీసుకోనండి. ఒక గెరిట ఆయిల్ వేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని పులిహోర ప్యాకెట్ మొత్తం వేసేసుకొని పచ్చికరివేపాకు వేసేసుకొని దోరగా వేయించండి. ఈ కన్సిస్టెన్సీలో వేగుతుండగా 1/2 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోనండి. ఇలాగ నేను 2 గరిటెల రైస్కి ఇలాగ ఒక నిమ్మకాయ బద్దంతా తీసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఈ పులిహోర మిశ్రమాన్ని అంతటిని ఇలా కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చూసేసుకోనండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ చెనక్కాయల పొడి ఇందులోనే వేసేసి కలిపేస్తున్నాను. నేను ఇందులో వేసి కలుపుకొని ఒక 3 టేబుల్ స్పూన్ అంతా మరి వారి క్యారీలో సపరేట్ పంపిస్తానండి. చాలా బాగుంటుంది ఇలా కలిపించి పంపించేస్తే మాత్రము. పులిహోరతో నిమ్మకాయ ఏం బాగుంటుంది కాంబినేషన్ అనుకుంటున్నారా? ఒకసారి నా స్టైల్లో కానీ తయారు చేసేసుకోనండి. పిల్లలకు వెరైటీగా తిన్నట్టు ఉంటుంది, మనకు బాగుంటుందండి. నిజంగా చాలా బాగుంటుంది. చెనక్కాయల పొడి నిమ్మకాయ కాంబినేషన్ సూపర్ అండి. ఒకసారి నా స్టైల్లో తయారు చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. నచ్చిందా? ట్రై చేస్తారు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పులిహోర ఎలా ఉందో కామెంట్ చేయండి.